ఘటన లోపల జరిగిన మృతదేహాలను అక్కడ ఐడెంటిఫై చేసి ఫోరెన్సిక్ వాళ్ళ DNA టెస్ట్ కోసం వాటిని శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఉస్మానియా మార్చరీ కోసం తరలించబడ్డాయి. దాంట్లో కూడా మనకు ఇక్కడికి 3 బాడీలను ఐడెంటిఫై చేసి అక్కడే మన బంధువులకు ఇవ్వడం జరిగింది. మిగతా 41 బాడీస్ ప్లస్ ఒక బేబీ చిన్న పాపది కూడా తల్లితో పాటు కలిపి మొత్తం 41 పాకెట్స్లో వచ్చాయి. మృతదేహాలు మాత్రం 42 ఉన్నాయి ఇక్కడ మార్చరీలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మార్నింగ్ నుంచి ఇక్కడ స్పెషల్ కంట్రోల్ రూమ్ పెట్టి రెవెన్యూ సిబ్బంది ఇతర సిబ్బంది సహాయంతో వాళ్ళ బంధువులకు కావాల్సిన సహాయం చేసి వాటిని గుర్తించే విధంగా చేయాలి. ఎక్కడైనా గుర్తించలేని పరిస్థితులు బంధువులు ఉంటే వాళ్ళ దగ్గర బంధువులు రక్త బంధువుల ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రక్త నమూనాలు తీసుకొని ఆ DNA టెస్ట్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఈ చనిపోయిన వాటికి సంబంధించిన శాంపుల్స్ తీసుకొని ఉన్నారు. వాటిని వీటిని మ్యాచ్ చేసి అది ఎవరితో గుర్తించి వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రేపు మహబూబ్నగర్ జిల్లా తరఫు నుంచి అక్కడ ఉన్న RMO ఇతర మెడికల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్నట్టు ఉస్మానియా హాస్పిటల్ సంబంధించినటువంటి అందరూ ఫోరెన్సిక్ నిపుణులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి రేపంతా కూడా బంధువులకు సహాయం చేయడానికి ఇవన్నీ కూడా జరిగేటట్టుగా అన్ని ఏర్పాటు జరుగుతుంది. జిల్లా కలెక్టర్ మహబూబ్నగర్ గారు ఇవన్నీ విషయాలను గిరిజాశంకర్ గారు కూడా పరిశీలిస్తున్నారు. చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. టైం టు టైం సార్ టోటల్ సమాచారం ఫోన్ కాల్స్ బట్టి చెప్తున్నాం. పేర్లను బట్టి చెప్పడం కష్టం. భారతదేశంలో వివిధ బంధాలు చెందిన వాళ్ళు మనం చెప్పలేదు. కొంచెం పరిశీలించిన తర్వాత చెప్పండి. గుర్తించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? గుర్తించిన వాళ్ళు ముగ్గురు ఒకటే పాకెట్లో 2 ఉన్నాయి. పాప చిన్న పాప 42 ఉన్నాయి. 42 బాడీస్ 41 ప్యాకెట్స్ 41 పాకెట్స్ 42 బాడీస్ 3